రాయలసీమలో పొత్తు మంత్రం కాకరేపుతుంది. టీడీపీ జనసేన పొత్తులో టికెట్ రగడ తారాస్థాయికి చేరుకుందే. అధికార పార్టీని ఢీకొట్టే ఫైటర్ ను పొత్తులో ఉన్న రెండు పార్టీలు బరిలో నిలుపుతాయా, లేక ఫ్యాన్ పార్టీ స్పీడ్ పెంచుతుందా? ఇంతకు పొత్తులో రాజంపేట బెర్త్ కన్ఫర్మ్ చేసుకునే పొలిటీషియన్ ఎవరు? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన అధ్యక్షులు చేతులు కలిపి పొత్తు కుదుర్చుకుని హ్యాపీగా ఉంటే, అందుకు భిన్నంగా సీమలో మాత్రం బెర్త్ కన్ఫర్మ్ కోసం ఇరు పార్టీల ఆశావహుల మధ్య నడుస్తున్న రాజకీయాలు రంజుగా మారాయి. దీంతో ఇరు పార్టీల అధ్యక్షులకు సీమ రాజకీయాలు కాకరేపుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో టికెట్ కోసం టీడీపీ జనసేన ఆశావహులు వేగం పెంచడంతో నయా రాజకీయాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతోంది. ఇందులో మొదటి వరుసలో నిలుస్తోంది రాజంపేట నియోజకవర్గం. టీడీపీ జనసేన పొత్తు కుదరడంతో హ్యాపీగా ఉండాల్సిన నేతలు ప్రస్తుతం రాజంపేట టికెట్ కోసం వేగం పెంచడంతో తమకే టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు చక్కర్లు కొట్టడంతో అధినేతలు సీరియస్ అవుతున్నారట. పార్టీల కోసం క్యాడర్ కష్టపడుతుంటే అందుకు అనుగుణంగా టికెట్ కన్ఫర్మ్ చేసుకునేందుకు ఆశావహులు బోలెడ ఆశలతో అధినేతల వైపు చూస్తున్నారు. రాజంపేట సీటు తమదే అంటే తమదే అంటూ టీడీపీ జనసేన నేతల పేర్లతో బ్యానర్లు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యక్షం కావడంతో క్యాడర్ అయోమయ పరిస్థితుల్లో కనిపిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయాలు రంజుగా మారి అధికార పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని టాక్. మొదటి నుంచి రాజంపేట టికెట్ పొత్తులో జనసేనకే కేటాయిస్తారన్న అభిప్రాయాలు మెండుగా వినిపించాయి. ఉమ్మడి కడప జిల్లాలో ఆ ఒక్క సీటు ఆయన జనసేనకు కేటాయిస్తారన్న నమ్మకంతోని జనసేన క్యాడర్ చాలా ఆశలు పెట్టుకుంది. దీంతో ఇద్దరు ఆశావహులు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా రాజంపేట టికెట్ టీడీపీకే ఇవ్వాలని ఆ పార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేయడం జనసేన ఆశావహులకు మింగుడు పడ్డం లేదు. రాజంపేట సీటు రగడలో పంతం నెగ్గేదెవరు, పట్టు తప్పేదెవరు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజంపేటలో జనసేనాని పవన్ కళ్యాణ్కు మంచి సామాజిక బలముండడంతో పాటు తెలుగుదేశం పార్టీకి మొదట్నుంచి మంచి ఓటు బ్యాంక్ కూడా ఉంది. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే సానుకూల ఫలితాలుంటాయని పరిశీలకులు భావించారు. జనసేన నుంచి బరిలో దిగేందుకు శ్రీనివాసరాజు తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమయ్యారు. టికెట్పై ధీమాతో ఉంటూ జనంలో కలియ తిరుగుతున్నారు. ఇప్పటికే రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. జనసేన టికెట్ రేసులో మరో యువ నాయకుడు అధికారి దినేష్ కూడా ఉన్నారు. ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి టీడీపీనే పోటీ చేయాలని ఆ పార్టీ ఆశావహులు అధిష్టానం వద్ద గట్టిగా పట్టుబడుతున్నారట. పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న చెంగల్ రాయుడు ఈసారి పోటీ చేసి తీరాలన్న సంకల్పంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. రాజంపేట బెర్తు కోసం టీడీపీ నుంచి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు కర్చీఫ్ వేశారు. ఈయనకు సీనియర్ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయట. జగన్మోహన్ రాజుపై కొద్ది రోజుల క్రితమే టీడీపీ ఫోన్ సర్వే నిర్వహించగా అందులో మార్కులు పడ్డంతో చంద్రబాబు మొగ్గు చూపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన వర్గీయులు టికెట్ తమ నాయకుడికి అనే ధీమాతో ఉన్నారు. వీరిద్దరూ ఎవరికి వారు గట్టిగా ప్రయత్నం చేస్తుండగానే మరోవైపు మూడో అభ్యర్థి సైతం బలంగా స్వరం వినిపిస్తున్నారు. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఏడాది క్రితం చంద్రబాబు ప్రకటించిన గంటా నరహరి చూపిప్పుడు అసెంబ్లీపై పడిందట. ఆయనకు అనుకూలంగా టీడీపీ సర్వే పాజిటివ్ వచ్చిందనే ప్రచారము సాగుతోంది. ఈ పోటీని చూశాక మిత్రపక్షాలలో రాజంపేట టికెట్ ఎవరికి దక్కుతుంది, జనసేనకు ఇస్తారా, టీడీపీ అంటిపెట్టుకుంటుందా అనేది కాలమే చెప్పాలి.